నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇవాళ 9వ తారీఖు 10, 11, 12, 13 ఇకపోతే 4 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది ఎన్నికలకు. ఆలోచించి ఆచితూచి ఓటు వేయాలి. ఓటు అనేది మనకిచ్చినటువంటి ఒక ఆయుధం. ఈ ఆయుధాన్ని మనము డబ్బులకు అమ్ముకుంటే 5 సంవత్సరాలు మన జీవితాన్ని తాకట్టు పెట్టినట్టే అయిపోతుంది. ఏ పార్టీకి ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుందో ఒకసారి ఆలోచించుకొని ఓటేయండి. ఓటు అనేది ఒక మన ఆయుధం లాంటి ఆయుధం. ఇక ఆయుధం లాంటిది కాదు, ఆయుధమే. ఇక 5 ఏళ్లకు 5 ప్రధానులట. 5 ఏళ్లకు 5 ప్రధానులట. ఇది నరేంద్ర మోదీ చెప్తుండు. ఎందుకై చెప్తుండంటే ఈ మాట, 5 ఏళ్లకు 5 ప్రధానులు ఎందుకు, నా ఒక్కరిని గెలిపిస్తే నేను ఒక్కరినే 5 సంవత్సరాలు పరిపాలిస్తా కదా అంటే ప్రాంతీయ పార్టీలకు ఓటేయకండి, బీజేపీకి కమలానికి ఓటేయమని చెప్తుండు. ఈ ముచ్చట అదే. ఇక అలాగైతే దేశం అభివృద్ధి చెందుతుందా? ఏది 5 ఏళ్లకు 5 ప్రధానులైతే దేశం అభివృద్ధి చెందుతుందా? ఒక్కరినైతేనే అభివృద్ధి చేస్తా అని చెప్తుండు. నిన్న వేములవాడకు వచ్చిండట. నిన్న వేములవాడలో మొత్తం మీద ఈ మాటలు మాట్లాడిండు. పక్కపొంటి బండి సంజయ్ కూడా ఉన్నాడు. వేములవాడ అభ్యర్థి ఉన్నట్టున్నాడు. ఇకపోతే వేములవాడ భాజపా సభలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ పక్కన పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్ అభ్యర్థులు. పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్ అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇక గోమాసే శ్రీనివాస్, బండి సంజయ్, ఇకపోతే గోడం నగేష్ కూడా పక్కనే ఉన్నారు. మొత్తానికి ఈ మాటలు మాట్లాడిండు. వేములవాడలో నిన్న సభ పెట్టినట్టున్నారు. ఆ సభలో మాట్లాడినటువంటి మాటలు. ప్రధాని 5 ఏళ్లకు ఒక్క ప్రధాని వస్తే దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది, నాకు ఓటేస్తే నేను ఒక్కడనే 5 సంవత్సరాలు పరిపాలిస్తా, దేశాన్ని అభివృద్ధి చేస్తా, రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తా అంటారు. మా 10 సంవత్సరాలు మరి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏం లేదట కదా. గాడిద గుడ్డు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏం లేదని రేవంత్ రెడ్డి గుడ్డును పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. కేసీఆర్ కూడా చెప్పిండు. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏం కూడా ఇవ్వలేదట తెలంగాణ రాష్ట్రానికి. మెడికల్ కాలేజీలు కేసీఆర్ కట్టినాడట, గురుకుల పాఠశాలలు కేసీఆర్ కట్టినాడట, రోడ్లు కేసీఆర్ వేసినాడట. అసలు తెలంగాణ రాష్ట్రానికి సెంట్రల్ నుండి వచ్చిన నిధులే లేవని చెప్తే మళ్ళీ మేము తెలంగాణ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకుంటాం, కళ్ళలో పెట్టి చూసుకుంటామని చెప్తున్నటువంటి మోదీ వెనుక మరి ఈ మాటలు ఏందో, మరి ప్రజల్ని మోసం చేయడం ఏందో అర్థం కావట్లేదు. ఇక ఇండి కూటమిలపైన ప్రధాని మండిపాటు. ఇండి కూటమిలపైన ప్రధాని మండిపాటు పడ్డాడట. ఏం మాట్లాడిండో, దేశం తెలంగాణ అభివృద్ధికి నాది గ్యారెంటీ, దేశాన్ని తెలంగాణని అభివృద్ధి చేయడం అనేది మోదీ ఇది గ్యారెంటీ అట. మరి నమ్ముతారా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా? మోదీ గ్యారెంటీ ఇస్తానంటున్నాడు, నమ్ముతారా మీరు? మరి 10 సంవత్సరాల కొద్దీ మరి ఎందుకు గ్యారెంటీ ఇవ్వలే? 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు గ్యారెంటీ లేదు, మరి ఇవాళ గ్యారెంటీ అని చెప్తాడు. కాంగ్రెస్ భారాసలది అవినీతి బంధం, కాంగ్రెస్ బీఆర్ఎస్లది అవినీతి బంధం అట. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళదే సాటు రాజకీయం అని మేము చెప్తున్నాం. మీరేమంటారు దానికి? ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ది 2 బంధం ఒకటే అయ్యుంటే, ఆ రెండింటి బంధం ఒకటే అయ్యుంటే ఇవాళ రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం మనం. పొద్దుగాల వేస్తే రేవంత్ రెడ్డికి, కేసీఆర్కు ఎన్ని పంచాయతీలు అవుతున్నాయో రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. మరి వాళ్ళిద్దరి కూడా ఒకే రకమైనటువంటి బంధం ఎట్లా అవుతుంది? ఇక RRR కలెక్షన్లు మించి RRR వసూళ్లు. RRR కలెక్షన్లకు మించి RRR కలెక్షన్లు. RRR కలెక్షన్లు అంట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి RRR కలెక్షన్లు తీసుకుపోయి ఢిల్లీలో ఆ ఎలక్షన్స్కు ప్రచారానికి తీసుకుపోయి ఇస్తుండట. రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీ మొత్తం మీద అధిష్టానానికి అప్పచెప్తుండట. తెలంగాణ సొమ్ము తీసుకుపోయి ఢిల్లీలో పెడుతుండట రేవంత్ రెడ్డి. మరి ఇది ఎక్కడి ముచ్చట? ఈ ముచ్చట మాత్రం అర్థమైతలే. దొంగ ముచ్చట, దొంగ లెక్కలు ఉన్నాయి. ఇక వేములవాడ, వరంగల్ సభల్లో మోదీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇక ఇండి కూటమిలో కొత్త ప్రతిపాదన వచ్చిందట. వాళ్ళు అధికారంలోకి వస్తే 5 ఏళ్లకు 5 ప్రధానమంత్రులట. ఏడాదికి ఒకరు ఉంటారట. ఇక ఏడాదికి ఒక ప్రధానమంత్రితో దేశం బలోపేతం అవుతుందా? భారత్ అభివృద్ధి చెందుతుందా? అంటే ఒక ప్రధాని ఉంటే అభివృద్ధి చెందుతుంది, ఏడాదికి ఒక ప్రధాని ఉంటే అభివృద్ధి చెందది. ఏడాదికి ఒక ప్రధాని ఉంటే ఏడాదికి ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటారు కదా. మరి ఇక నువ్వు ఒక్కడి ఉండి మరి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏం లేదు కదా. తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఇచ్చింది ఏం లేదట, ఏమి ఇయ్యలే కూడా. ఇటు ఇస్తున్నావు, మళ్ళీ అటు జిఎస్టీ రూపంలో ఎత్తుకపోయేది మీరే. జిఎస్టీ రూపంలో ఎత్తుకపోయేది మీరే డబ్బులన్నీ. ఏడాదికి ఒక ప్రధానమంత్రితో దేశం బలోపేతం అవుతుందా? భారత అభివృద్ధి చెందుతుందా అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. 10 మంది రైతులు నీళ్ల కోసం బోరు వేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. 10 మంది రైతులు నీళ్ల కోసం బోరు వేసుకోవాలని అనుకుంటున్నారు. నీళ్లు ఎక్కడ ఉంటాయో అన్వేషించారట. 10 మంది కలిసి, ఇది ఒక సామెత చెప్తాడు, 10 మంది బోరేసుకుంటారట.
రైతులంతా కలిసి ఇక చివరకు ఒకరి పొలంలో 100 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నాయని గుర్తించారు. 100 మీటర్ల పైపు వేస్తే నీళ్లు వస్తాయి. కానీ ఆ రైతులు ఎవరి పొలంలో వారు ఇక 10 మీటర్ల పైపు వేసుకునేందుకు ముందుకు వచ్చారు. ఇక ఇండి కూటమిలో నేతలు ఇలానే ఉన్నారట. సామెత బ్రహ్మాండంగా చెప్పిండు. నీళ్ళు ఒక పొలంలో ఉంటే రైతులంతా ఎవరి పొలంలో వాళ్ళు మోటార్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఉన్నది అని చెప్తుండు. ఇండి కూటమి కథ ఇట్లా ఉన్నదని చెప్తుండు. ఇక బుధవారం ఆయన కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలోని వేములవాడలో వరంగల్ నియోజకవర్గ పరిధిలోని ఇక కిలావరంగల్ ఇక మండలం లక్ష్మీపురంలో భాజపా నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి మోదీ ఇక ఐదేళ్ల పాటు అంబానీ అదానీ అని విమర్శించిన కాంగ్రెస్ యువరాజు ఇప్పుడు ఎన్నికల వేళ ఎందుకు మాట్లాడటం లేదు, ఏం లావాదేవీలు జరిగాయి, ఇక ఎన్ని టెంపోల డబ్బు చేరింది. ఇక భాజపా దేశానికి మొదటి ప్రాధాన్యం ఇస్తే భారత కాంగ్రెస్ మాత్రం కుటుంబాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తాయి. ఈ రెండు పార్టీలు ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. ఇక తెలంగాణను ఈ రెండు పార్టీల నుంచి కాపాడుకోవాలి. ఏది కాంగ్రెస్ పార్టీ, ఇక భారాసా పార్టీ ఒక నాణానికి రెండు బొమ్మ బొరుసు లాంటి అట. ఈ పార్టీల నుండి తెప్పించుకోవాలి అంటే పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలన్నట్టు. ఇక వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆ పార్టీ మాఫియాకు పక్కా ట్రీట్మెంట్ ఇస్తాం. వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందట. వైకాపాకి ఆ పార్టీకి పక్కా ట్రీట్మెంట్ ఇస్తామని చెప్తుండు మోదీ. మోదీ వస్తే ట్రీట్మెంట్ ఇస్తాడు, రాకపోతే ట్రీట్మెంట్ రాదు. మోదీ గెలుస్తేనే ట్రీట్మెంటు. ఇకపోతే ఏపీ మంత్రులు రౌడీయిజం చేస్తున్నారట. ఇక కలికిరి సభలో ప్రధాని మోదీ ఏపీ మంత్రులంతా రౌడీయిజం చేస్తున్నారట. రాజధానిలో భారీ వర్షాలకు 14 మంది మృత్యువాత. అరెరెరెరెరే, వర్షం లేనే లేదు, ఎండలు విపరీతంగా కొడుతున్నాయి, వేడెక్కిపోయింది వాతావరణం అంతా అనుకుంటే వర్షాలు బడి కూడా మృత్యువాత పడ్డటువంటి ప్రజలు. ఇక బాచుపల్లిలో అపార్ట్మెంటు ప్రహారీ కూలి 7 దుర్మరణం. ఇక వేరువేరు ఘటనల్లో మరో 7 కూడా చనిపోయినారు. ఇక ప్రమాదంలో ప్రజాస్వామ్యం పడిందట. మరి ప్రమాదంలో ప్రజాస్వామ్యము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మరి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందా, మరి ఇప్పుడు నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రమాదంలో పడుతుందా, మరి ఏ రకంగా ఉద్దేశించి చెప్తాడు? ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ప్రమాదంలో పడిందా? మరి రేవంత్ రెడ్డి మాటల్లోనే వినాలి. రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కుట్ర చేస్తున్నాడట. ఆర్మూర్ నిజామాబాద్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనవసరమైన తప్పుడు మాటలు మాట్లాడితేనే నీ మీద కేసులు ఫైల్ చేసి నీకు నోటీసులు పంపించారు రేవంత్ రెడ్డి. మళ్ళా కూడా మోదీ ఇట్లా మాట్లాడుతాడు అట్లా మాట్లాడుతాడు అని మళ్ళా నువ్వు కొత్త వాదన తీసుకొచ్చినావు అనుకో, మళ్ళీ నోటీసులు పంపించి ఓటుకు నోటు కేసు విషయము నీది ముంగడికి తీసుకొచ్చి తెరపైకి తీసుకొచ్చి నేను ఎప్పుడో లోపలికి పంపించే ప్రయత్నం చేస్తాడు మరి మోదీ. అయినా మీరు ఇద్దరు ఒకటే కావచ్చులే. సాటు రాజకీయం ప్రజలకు తెలియదు, మాకు కూడా తెలియదు. మొత్తం మీద వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతోని నువ్వు సాంకేతాలు పంపినవనేటువంటి మాటలు అయితే వినబడుతున్నాయి. మరి అది ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలియదు, కానీ మొత్తానికి మాత్రం లోపల ఏదో జరుగుతుందిలే. ఇక నిజామాబాదు నగరంలోని నెహ్రూ పార్కు చౌరస్తాలో గాడిద గుడ్డు బాక్స్ పెట్టుకునే వచ్చిరు చూసినావా? గాడిద గుడ్డు పెట్టుకునే తిరుగుతాడు రేవంత్ రెడ్డి. ఈ గాడిద గుడ్డును మాత్రమే విడిచిపెడతలే. ఇక ఆ గాడిద గుడ్డు అనేది ఇప్పుడు ప్రచారంలో ఒక సిగ్నల్. ప్రజల దృష్టిని ఒకవైపు పంపించాలంటే ఏదో ఒక గమ్మత్ ఉండాలి. ఆ గమ్మత్ ఏంటంటే ఇదే గమ్మత్, గాడిద గుడ్డుతోనే గమ్మతి. ఇక చౌరస్తాలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఇక నిజామాబాదు గ్రామీణ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కూడా ఉన్నారట. ఇక ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఉన్నారు. ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా తదితరులు పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డినా అయితే అక్కడ. ఇకపోతే బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్నటువంటి భాజపా లెక్కల విధానాన్ని మోదీ ఇక నిలిపేశారు. కులగణన చేపట్టి బీసీలకు మేలు చేయడాన్ని అడ్డుకుంటున్నారు. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు, రాజ్యాంగాన్ని మార్చేందుకు ఇలా కుట్ర పన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు ప్రమాదంలో పడ్డాయి. నియంతృత్వ పాలనతో రాజ్యాంగాన్ని ఇష్టారాజ్యంగా మార్చుకుంటూ పోతే ప్రజాస్వామ్యం బతుకుతుందా?
గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉంది. రాజ్యాంగం మారుస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్న భాజపాను గద్దెదించాలి. వాళ్ళు చెప్పిర్రు రాజ్యాంగాన్ని మార్చమన్నారు, రిజర్వేషన్లు రద్దు చేయమన్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే భూములు లాక్కపోతారట, మెడలో ఉన్న బంగారం లాక్కపోతారట, ఇక కొన్ని పన్నులు విధించే ప్రయత్నము, ఇట్లాంటి కొన్ని చాలా ఉన్నాయి. ఈ మాటలు మరి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలకు నమ్మి ఓట్లేస్తే నిట్ట నిలువుగా మునిగిపోవడమే తప్ప ఇంకొకటి లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సాక్షాత్తు కనబడుతుంది. 5 నెలల్లోనే ఆగమైపోయినటువంటి తెలంగాణ అని మనం చూస్తూనే ఉన్నాం. ఇచ్చిన హామీలు గాలికి పోయినాయి, గంగల పోయినాయి. ఇక ఏపీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదు, తీర్పు వెలువరించినటువంటి క్యాట్. ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదంట. ఇక నర్సాపూర్ కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తున్న మాజీ సీఎం కేసీఆర్, చిత్రంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ లోక్సభ బారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారు. నర్సాపూర్లో కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తున్న మాజీ సీఎం, 5 నెలల్లో పరిస్థితులు తారుమారైపోయినాయి, కాంగ్రెస్ ఏ వాగ్దానము అమలు చేయలేదు, ఇక మోదీ హయాంలో దేశ ప్రతిష్ట దెబ్బతింది, ఇక అందరం ఏకమై తెలంగాణను కాపాడుకుందాం. ఇక బారాస అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు మోదీ, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పూర్తిగా నాశనం చేశారు. కాంగ్రెస్ 5 నెలలు పరిపాలన చేసింది, 5 నెలల్లో ఇచ్చిన వాగ్దానాలు ఒకటి కూడా నెరవేర్చకపోయాయి. ఇక మోదీ హయాంలో దేశ ప్రతిష్ట మొత్తం దెబ్బతిన్నది, దేశ ప్రతిష్టనే మొత్తం దెబ్బతిన్నది మోదీ హయాంలో. ఇక అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నేతలు ఇక అరచేతిలో వైకుంఠం చూపారని, ప్రజలందరినీ మోసపుచ్చి అధికారం చేపట్టాక ఏ ఒక్క వాగ్దానము అమలు చేయలేదని కూడా బారాస అధినేత కేసీఆర్ ధ్వజమెత్తిండు. ఇది వాస్తవం, ఇది ముమ్మాటికి నిజమే. వైకుంఠం చూపెట్టిరు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేతిలో వైకుంఠం చూపెట్టి చివరికి ఒక్క హామీ కూడా అమలు చేయలే. చూసి సంబరపడమే కానీ ఆస్వాదించి సంబరపడ్డ విషయం అయితే లేదు. కాంగ్రెస్ వాళ్ళ కథ గట్లా ఉంటుంది. మనం దూలానికి కోడింగ్ కట్టి అన్నం తినాలి. చికెన్ కూర వండుకోకుండానే అక్కడ దూలానికి కోడింగ్ కట్టాలి. ఆ చికెన్ ముక్క, ఆ చికెన్లో ఉన్నటువంటి ఆ కోడిలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ చూసుకుంటూ అన్నం తినాలి. ఆ చికెన్లో ఇప్పుడు ఏంది లెగ్ పీస్ తింటున్నా, రెక్క తింటున్నా, ఇగో బాడీ పీస్ తింటున్నా, ఇట్లా అనుకుంటూ తినాలి. కానీ అది వండము, ఇది తినము, అది అక్కడనే ఉంటుంది. వీడు ఇదే అన్నం తినాలి, తెల్లన్నం. వైట్ అన్నం మాత్రమే తినుకుంటూ కూర్చోవాలి, ఆశతోనే జీవితం గడపాలి. అట్లా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళది. ఇక రాజ్యాంగవాదాన్ని గెలిపిస్తున్నటువంటి ఇండియా కూటమి. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బలహీనపడుతున్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇది మన వెలుగు దినపత్రిక మోసుకొచ్చినటువంటి వార్తలు. అందాల బొమ్మ వెలుగు దినపత్రిక మోసుకొచ్చినటువంటి వార్తలు. ఇక ప్రస్తుతం జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో మోదీ ప్రభావం బాగా తగ్గింది. బీజేపీ హిందుత్వ సిద్ధాంతం ఎన్నికల చర్చనీయాంశంగా ఇక లేదు. బీజేపీ కార్యకర్తలతో ఇక ఉదాసీనత చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంతటి మార్పుకు ప్రధాని కారణం ఇక ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు బలంగా రాజ్యాంగవాదాన్ని ముందుకు తీసుకురావడమే. ఇది దశాబ్దాలుగా ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి పోరాటానికి గుర్తింపుగా ఉండవచ్చు. ఇక బీజేపీ నినాదం ఇక అబ్కీ బార్ 400 పార్ ఇక నినాదంతో రాజ్యాంగం ముప్పులో పడుతున్నది. ఇక ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు గుర్తించాయి మొత్తానికి. ఇకపోతే రాజ్యాంగ పీఠికలో సోషలిజం. రాజ్యాంగ పీఠికలో ప్రజాస్వామ్యం లౌకికవాదంతో పాటు సమాజవాదంను చేర్చారు. ముఖ్యంగా న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, ఐక్యతలను ఇక రాజ్యాంగ పీఠిక తెలియజేస్తోంది. సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగ పీఠికను రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో ఇక భాగంగా ప్రకటించింది. ఇక అంటే పార్లమెంటుకు ఇక వీటిని బలోపేతం చేసే హక్కు మాత్రమే ఉన్నది. కానీ రాజ్యాంగంలోని బేసిక్ ఇక స్ట్రక్చర్ను మార్చే హక్కు ఇక పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు 1947లో తీర్పునిచ్చింది. ఇంత బలమైనటువంటి రాజ్యాంగాన్ని మార్చుకోవడం ఇక బీజేపీ, ఆర్ఎస్ఎస్ల ఇక అన్యాయమైనటువంటి దృక్పథంగా భావించాలి అని కూడా చెప్తుండ్రు.
ఇంత బలమైన రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడం బీజేపీ ఆర్ఎస్ఎస్ల అన్యాయమైనటువంటి దృక్పథం. రాజ్యాంగాన్ని మార్చేటువంటి ఆలోచన బీజేపీకి ఉందట. బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది, ఇక కాంగ్రెస్కు ఓటేస్తే కరువు వస్తుంది. ఈ కార్మిక వర్గాలపైన మోదీ వివక్ష. ఇక బండ్ల అమ్మకాల్లో దూకుడు, ఏప్రిల్లో సెల్స్ 27% అప్. ఇక వెల్లడించిన ఫడా. ఇక గూగుల్ వాలెట్ వచ్చేసింది. ఇక సిక్ లీవ్స్పై ఎయిర్ ఇండియా ఉద్యోగులు 78 విమాన సర్వీసులు రద్దు. ఈ బిజినెస్కు సంబంధించినటువంటి వార్త. ఇక మాకు ఇప్పుడు బిజినెస్ వార్తలు ఏమొద్దు, మా తెలంగాణలోనే మంచి బిజినెస్ కొనసాగుతుంది. ఆ బిజినెస్ ఏంటంటే ఓట్ల బిజినెస్. ఇక తెలంగాణకు కర్ణాటక నీళ్లు, నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.9 టీఎంసీలు విడుదల. తెలంగాణకు కర్ణాటక నీళ్ళట. తెలంగాణ నీళ్ళు ఇంకో దిక్కు పంపించాలి, పక్కోళ్ళ నీళ్ళు మనం తెచ్చుకోవాలి. ఇవాళ జూరాలకు చేరే అవకాశం. రాష్ట్ర సర్కారు ప్రయత్నాలు ఫలించాయి. తెలంగాణ తాగునీటి అవసరాల కోసం కర్ణాటక సర్కారు వాటర్ను రిలీజ్ చేసింది. 1.9 టీఎంసీల నీటిని నారాయణపూర్ డ్యామ్ నుంచి కర్ణాటక ఇరిగేషన్ అధికారులు బుధవారం విడుదల చేశారు. రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వాన్ని రేవంత్ సర్కారు పలుమార్లు కోరింది. మొత్తం మీద నీళ్లు విడుదల చేసినారట. రేవంత్ రెడ్డి పుణ్యమా అని నీళ్ళు వచ్చినాయి. మరి ఇవాళ కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టుల్లోకే ఈ నీళ్లు చేరాలి. ఎటు పెట్టినా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులోకి చేరాలి. కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పైపులలోకి వెళ్ళే ప్రజల్లోకి పోవాలి. మరి దీనికి సమాధానం ఉండదు రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన తప్పులు చేసిండు. కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని ఆగం చేసిండు. 10 సంవత్సరాలు కూనీ చేసిండు. మరి ఇవాళ ఈ పనులన్నీ ఎక్కడి, ఈ ప్రాజెక్టులు ఎక్కడి, ఈ మిషన్ భగీరథ పైపులు ఎక్కడి? ఇక అందాల బొమ్మ వెలుగుదిన పత్రిక మోసుకొచ్చింది. ఒకవైపు ఏమో మోదీ వేసింది, మరోవైపు ఏమో రేవంత్ రెడ్డి ఫోటో వేసింది. మరి మోదీ ఏమంటాడు, రేవంత్ రెడ్డి ఏమంటాడో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ది అవినీతి బంధం, 2 పార్టీలకు ఇక కుటుంబ పాలనే ముఖ్యం. ప్రధాని మోదీ. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు అవి రెండట అవినీతి బంధమట. అవి రెండిటికి కుటుంబ పాలనే కావాలట. ఒంటెద్దు ప్రయత్నం చేస్తుండో మన మోదీ. ఇక కాళేశ్వరం అవినీతిపై ఇక్కడి సర్కార్ చర్యలేవి. కాంగ్రెస్ ఇక నేతల జాతి వివక్ష చూపెడుతున్నారు. ఇక దేశంలోని నలుపు రంగు వాళ్ళను ఇక ఆఫ్రికన్లు అంటున్నారు. రాష్ట్రపతిగా ముర్మును కూడా అందుకే వ్యతిరేకించారు. ఇక పివి నరసింహారావును అవమానించారట. దేశమంతా ఇక మతపర రిజర్వేషన్లకు కాంగ్రెస్ కుట్రబన్నుతోంది. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అంబానీ అదానీ మాట ఎత్తట్లే. ఎందుకు ఎత్తలేరు మరి? ఇక కారణమేంది? వాళ్ళ నుంచి ఎంత డబ్బు ముట్టింది? రామ మందిరంపై రాజకీయాలు చేస్తున్నారని ఫైర్. వేములవాడ వరంగల్ ఎన్నికల సభల్లో స్పీచ్ ఇచ్చినటువంటి మోదీ. అదానీ అంబానీ మీద నిజంగానే మాట ఎత్తుతలే. మరి మొన్నటిదాకా అది వాటి గురించే మాట్లాడారు. మరి ఇప్పుడు మాట ఎత్తుతలేరు. మరి దాని వెనుక మరి ఏం జరిగిందో. కాంగ్రెస్తోనే రిజర్వేషన్లకు రక్షణ. మోదీ మనసు నిండా రాజ్యాంగాన్ని మార్చాలనే ఉంది. రేవంత్ రెడ్డి చెప్తుండు. కాంగ్రెస్ వాళ్ళతోనే రిజర్వేషన్లకు రక్షణ ఉంటుందట. మోదీ ఆలోచన మొత్తం ఎప్పుడు గెలిస్తే అప్పుడు తొందరగా రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడట. ఇక 10 ఏళ్ళు అబద్ధాలు తప్ప రాష్ట్రానికి చేసింది ఏం లేదు అని చెప్తుండు రేవంత్ రెడ్డి. పసుపు బోర్డు ఇయ్యలే, చక్కెర ఫ్యాక్టరీలు తెరవలే, రాష్ట్ర ప్రజల గొంతు కోయాలని బీజేపీ చూస్తున్నది. రాముడి ప్రతిష్టాపనకు 15 రోజుల ముందే ఇక అక్షింతలు పంచడం ఏ సాంప్రదాయం? ఇక దేవుడి గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. బీజేపీ లెక్క పోలింగ్ బూత్లో కాదు. దేవుడి గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. బీజేపీ చేసేది అట్లా లేదట, రివర్స్లో ఉందట. ఇక రేవంత్ రెడ్డి మాటలు ఇట్లా ఉంటాయి. ఈ అందాల బొమ్మ మొత్తం మీద ఇద్దరికి తాకట్టు పెట్టే ప్రయత్నమే చేస్తుంది. తాకట్టు కాదు, కొట్లాట పెట్టిస్తుంది.
ఈ బొమ్మ ఇద్దరికి కొట్లాడబెట్టిస్తుంది. మోదీ భయపడుతున్నారా? కాంగ్రెస్ నేతలు అంబానీ అదానీ పేర్లు ఎత్తడం లేదంటూ ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ పైన రాహుల్ గాంధీ స్పందించారు. సాధారణంగా ప్రధాని ఇక తలుపులు మూసుకుని మాత్రమే అంబానీ అదానీల గురించి మాట్లాడుతారని, కానీ ఇక ఫస్ట్ టైం పబ్లిక్గా ఆ ఇద్దరి పేర్లు ఇక పలికారని ఆయన కాస్త భయపడుతున్నట్టున్నారని కూడా అన్నారు. అయితే ఈ అదానీ అంబానీల పేర్లు మోదీ లోపటే బలికిండట ఎప్పుడు కానీ, ఇవాళ బయట బలికిండట, ప్రజల మధ్య బలికిందంటే మోదీ భయపడుతుండని చెప్తుండు. ఇక సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ. సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్ళీ టాప్ గేర్లోకి వచ్చేసింది. ఉప్పల్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగినటువంటి మ్యాచ్లో ఇక 10 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసింది. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి లక్నో 20 ఓవర్లలో 165/4 స్కోర్ చేయగా సన్ రైజర్స్ 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 167 రన్స్ చేసి విజయం సాధించిందని ఇక ఇది క్రికెట్కు సంబంధించినటువంటి వార్త. ఇకపోతే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు. ఇందులో పాపం తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇచ్చిరు, మరి కొట్టుకొస్తాడా మరి నెట్టుకపోతాడో అర్థమైతలేదు పాపం. ఈయన తీన్మార్ మల్లన్న కళ ఒక్కసారన్నా రాజకీయంగా నేను నిలబడాలి అనుకుంటుండు. దేవుడా మరి ఈసారైనా మల్లన్న మరి గెలుస్తాడా? పాపం ఇక ఆయనతో అడగంటిపోతాడా? ఈసారికి ఇట్లా పోయిండే అనుకో, ఇక జన్మలో నువ్వు పోటీ చేయకు, మళ్ళా ఇక నువ్వు పోటీ చేయకు. ఈసారికి ఇట్లా నువ్వు ఎమ్మెల్సీగా గెలవకపోతే ఇక పోటీకి దూరంగా ఉండు, ఇజ్జత్ పోతుంది, ఇక సిగ్గుపోతుంది, ఇక చేయక, ఇక పోటీ చేయక. ఇక బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ తరపున ఇక రాకేష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసినారు. మొత్తం మీద నేడు నామినేషన్ వేయనున్నటువంటి బీజేపీ క్యాండిడేట్ ఈ నెల 27న వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఈ నెల 27వ తారీఖున ఉప ఎన్నికలు ఉండబోతున్నాయి. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలు ఎక్కడ అంటే ఇది ఉమ్మడి జిల్లా, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో. ఇక నేటితో ముగియనున్నటువంటి నామినేషన్ గడువు, ఈ ఎమ్మెల్సీల నామినేషన్ గడువు ఇవాళతోనే ముగిసిపోతుందట. ఇక స్పీడ్ అందుకోనున్న ప్రచారం అయితే జర గట్టిగా చేసుకో మల్లన్న, జర ప్రచారం గట్టిగా చేయి. ఓడిపోయినామంటే ఇజ్జత్ పోతుంది, ఇక ఇజ్జత్కే చచ్చిపోవాలి, ఇజ్జత్ మీద సవాలు అంటే ఇజ్జత్కే చచ్చిపోవాలి. ఇక బీసీలు బీజేపీని గద్దెదించాలి. ఇండియా కూటమికి మద్దతుగా బీసీల ఛార్జ్ షీట్. ఇక కులగణన చేయకుండా బీజేపీ అడ్డుకున్నది. జస్టిస్ ఈశ్వరయ్య ఇక మండల్ కమిషన్ సిఫార్సులు అమలు కాకుండా కుట్ర చేసిందని ఫైర్. బీజేపీ పాలనలో బీసీలకు అన్యాయం, ఇక జాజుల బీజేపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని జాజుల చెప్తుండు. ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్. ఇక నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి 7 కార్మికులు మృతి, మరో 7 గాయాలు. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో ఘటన. ఇక బిల్డింగ్ సైట్ ఇంజనీర్, మేనేజర్, కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలిపోయి 7 చనిపోయారట. ఏం కట్టుడు కట్టిర్రా బాబు? అకాల వర్షంతో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి 7 వలస కార్మికులు మృతి చెందగా మరో 7 గాయపడ్డారు. ఈ రకంగా బిల్డింగ్స్ గోడలు గిట్లా నాణ్యత లేని కట్టుడు కడితే రేపు పొద్దుగాల ఆ బిల్డింగులు కట్టిన తర్వాత లోపడం ఉంటే అలా పరిస్థితి ఏంది? ఇట్లా గోడ కూలిపోయి 7 చచ్చిపోయినరట. ఈ దొంగ కాంట్రాక్టర్లను తొందరగా శిక్షించాలి. ఈ నాణ్యత లేని కట్టుడు పైసలు మిగిలించుకునే ప్రయత్నం. కాంట్రాక్టర్లైనా డాక్టర్లైనా ఇవాళ అటుపోతే విద్య విషయంలోనైనా ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు హాస్పిటళ్ళు మొత్తం దోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకోవాలి వీటిపైన. హర్యానాలో రాజకీయ సంక్షోభం. బీజేపీ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్న స్వతంత్ర ఎమ్మెల్యేలు. ఇకపోతే మరుసటి రోజే బీజేపీ జలక్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు కాంగ్రెస్ మద్దతిస్తామని వెల్లడి. ఓయ్ అమ్మ, బీజేపీని కథం చేస్తుడట. తమ సర్కారుకు ఇక డోకా లేదంటున్నటువంటి సీఎం నయాబ్ ఇక సింగ్ సైనా. తమ సర్కారుకు డోకా లేదని చెప్తున్నటువంటి సీఎం నయాబ్ అట కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని చెప్తున్నారట. ఈ అందాల బొమ్మ వెలుగు దినపత్రిక గురించి మీకు తెలుసు. ఇది కాంగ్రెస్ తరఫున పనిచేస్తుంది పత్రిక, వాళ్ళకే డప్పు కొడుతుంది. ఇక చెడగొట్టు వానతో భారీగా నష్టం. అరే వడ్లు మొత్తం నానిపోయిన వానకి
అన్న రైతన్న వడ్లు చేత్తో ఎత్తుతా ఉన్నాడు, తీసుకుపోయి కుప్ప మీద పోయాలి. ఎన్ని పోసినా తడిసిపోయిన వడ్లు తడిసిపోయినట్టే. పొన్నం ప్రభాకర్ చెప్పిండు, తడిసిపోయినా కానీ వడ్లు కొంటామన్నాడు. కొనకపోతే మాత్రం ఫోన్ చేయరు నాకు ఒకసారి ఫోన్ చేస్తే నేను పొన్నం ప్రభాకర్కు ఫోన్ చేస్తా. పొన్నం ప్రభాకర్ చెప్తుండు కదా, తడిసిన వడ్లు కొంటామని చెప్తాడు, మీరు ఫోన్ చేయరు నాకు దయచేసి. మీ వడ్లు కొనకపోతే పొన్నం ప్రభాకర్ సంగతి ఏందో మనం చూద్దాం. పలు జిల్లాల్లో రైతులు ఆగం, నేల కొరిగిన వరి, ఇక మక్క పంటలు రాలినటువంటి మామిడి, ఇక కళ్ళల్లో ఆరబోసిన వడ్లు కొట్టుకుపోయినాయి. కొనుగోలు కేంద్రాల్లోనూ తడిసిన ధాన్యం, పంట నష్టం అంచనా వేసి నివేదిక ఇవ్వనున్నటువంటి వ్యవసాయ శాఖ. విద్యుత్ లైన్లపై చెట్టు కూలి అనేక చోట్ల నిలిచినటువంటి కరెంటు సప్లై కూడా ఆగిపోయిందట, చెట్లు కూలిపోయి. అరే అకాలంగా వచ్చింది వర్షం, ఆగమాగం చేసిందిరా. ఒక్కటే రోజులో ఆగమాగం చేసింది వాన. ఏదో కటౌట్స్ బాగానే వేసుకొచ్చిరుగో. వీటి గురించి చెప్పాలంటే టైం బాగానే ఉంటుంది. ఇగో ఇందులో మొత్తం ఈ పథకాలు ఉన్నాయి కదా, ఈ పథకాలల్లో రాష్ట్రంలో ఒక్కటి కూడా చక్కగా అమలు కాలే. అన్నీ మన ఇగో ఇట్లా నీకు జాతరకు బట్టలు కొనుకొస్తా, నీకు పెళ్ళికి నెక్లెస్ చేపిస్తా అని అంటే అట్లా ఉంటాయి ముచ్చట్లు. అది వచ్చింది లేదు, పోయింది లేదు. అసలే ఇవన్నీ ఆడబిడ్డకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మొదలైంది. ఇది ఒక్కటి ముందుగాల రాసిండు, ఇది బ్రహ్మాండంగా సక్సెస్. ఇక రెండవది 10 లక్షల రూపాయలు, అది కూడా మొదటి రోజే సంతకం పెట్టిండు, అది అమలైనట్టే ఉన్నది. మరి అది ఎంతమంది ఉపయోగించుకున్నారో, ఎంతమందికి 10 లక్షలు చూపెట్టిరో తెలియదు. కానీ ఇక అది పోతే 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇచ్చింది. 500 గ్యాస్ సిలిండర్ పేదల ఇంటికి చేరింది. 500 గ్యాస్ సిలిండర్ వచ్చిందా? అమ్మ, అక్క, చెల్లె, అన్న వచ్చిందా రాలేదా? ఇక గోడు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు. ఈ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. ఇక ఇక్కడ నుండి రాసిపెట్టుకోరు. ఇక ఇవన్నీ డంకీలే. ఈ గూడు లేని ఆ పేదలకు ఇందిరమ్మ ఇల్లు అనే కానించేది. ఇక ఇవన్నీ డబ్బలే ఇవన్నీ ఉట్టియే. ఇక ఆగస్టు 15 నాటికి రుణమాఫీ. ఈ రైతు బంధు వేస్తామని వేసేవారికి అసలు వాళ్ళకి తెలుసు, రైతు బంధు వేస్తే ఈజీ వాళ్ళు ఆపుతారు, ఎన్నికల కమిషన్ ఆపుతుంది. ఇంత మనం రైతు బంధు వేయాలి, రైతు బంధు వేస్తే ఆగిపోతుంది, అది మనకు కూడా తెలుసు అని వాళ్ళు వేసిరు. ఇప్పుడే మూతబడ్డ నిజాం చెరుకు ఫ్యాక్టరీలు తెరుస్తాం. ఆటో డ్రైవర్లకు పైసలు ఇరు ముందుగాల. పాపం ఈ ఆటో డ్రైవర్లకు ఫస్ట్ అయితే డబ్బులు పంచు రేవంత్, 12,000 రూపాయలు ఇస్తానన్నావు, పైసలు అయితే ఈ ఫస్ట్. పాపం వాళ్ళ బిల కొట్టుకుంటారు ఆటో డ్రైవర్లు. అలా బాధ ఎవరికి చెప్పాలనో తెలుస్తలేదు. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇక కూలిన బతుకులు. బాచుపల్లిలో కుప్ప కూలిపోయింది. అది ఇంతకుముందు చూసిన వార్త. అదానీ అంబానీల నుంచి ఎంత ముట్టింది? అదానీ అంబానీల నుంచి రాహుల్ గాంధీకి ఎంత ముట్టింది అంటుండు. ఇక కేసీఆర్ రైతు ఖాతాలు చూడు, మే 9 లోపు రైతు భరోసా నిధులు వేస్తానన్న 69 లక్షల మందికి మరో తేదీలోపే వేశా. సిద్దిపేటకు పట్టిన శనీశ్వరరావును వదిలిస్తా. ఇక నిజామాబాద్ రైతుల్ని పట్టించుకొని మోదీ ఆర్మూర్ నిజామాబాద్ సభల్లో సీఎం రేవంత్ వ్యాఖ్యలు. నిజామాబాద్ ప్రజల్ని పట్టించుకున్నటువంటి మోదట. అరే నీ అమ్మ, ఎవడు సపోర్ట్ ఉన్నాడో అర్థమైతలేదు. ఇలా మోదీ కాంగ్రెస్ ఒకటా, మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటా, మరి బీజేపీ కాంగ్రెస్ ఒకటా, మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటా, అది ఏం అర్థమవుతలేదు. మరి ఎన్నికలు అయిపోతుందని తెలుస్తుంది ఎవరిని జైలు ఎత్తారు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం పక్కా ఒక్కరిని తీసుకుపోయి ఒకరు ఖచ్చితంగా గట్టిగానే ఫైట్ చేసుకుంటారు. ఎవరు జైలు వేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇక మోదీ మళ్ళీ గెలిస్తే ఎన్నికలు ఉండవు. రష్యా చైనాలో మాదిరిగా 30 ఏళ్ల పాటు అతనే ప్రధానిగా ప్రకటించుకుంటారు. ఇక దేశ సంపదను ఇక ఏళ్లకు దోచిపెట్టారు. ఇక రాష్ట్రంలో మరో 15 ఏళ్ళు మా ప్రభుత్వమే, 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారు. జూన్ 4 తర్వాత తెలంగాణ భవన్కు ఇక తాళమే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తుండు, తెలంగాణ భవన్కు తాళమేనట జూన్ 4 తర్వాత. ఇక చిన్నపాటి వానకే 10 గంటలు కరెంటు పోతుందా? ప్రజలారా, మీరు అస్సలే భయపడకండి. మన హక్కులు, మన సంపదను మనం కాపాడుకుందాం. ఏ ఒక్కరు కూడా భయపడకండి. ఇచ్చిన హామీలు మెడలు వంచి వసూలు చేద్దాం. మెడలు వంచి. అది మోదీయే కానీ, కేసీఆరే కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఎవరన్నా కానీ మనకిచ్చిన హామీలు మనం వేస్తే ఓటు మనం వేస్తే గెలిచిరాళ్ళు. మనం ఓటేస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు.
నిలబెట్టి వసూలు చేద్దాం. 100% అధికారంలోకి వస్తున్నాం. గతంలో జగన్ను అంచనా వేయలేకపోవడం వైఫల్యమే. ఇక ఏపీని నాశనం చేశారు. భయానక వాతావరణం తెచ్చారు. ఇప్పుడట 100% అధికారంలోకి వస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాట. కెనరా బ్యాంక్ మార్చి 31, 2024 నాడు ముగిసినటువంటి త్రైమాసిక సంవత్సరానికి స్వతంత్రం మరియు ఏకీకృత ఆడిట్ చేయబడినటువంటి ఆర్థిక ఫలితాలు. ఇక వివరాలు స్వతంత్ర ఏకీకృత ఏదో పట్టిక గట్టిగానే ఉన్నది కెనరా బ్యాంకుకు సంబంధించి. చిన్నపాటి వానకే 10 గంటలు కరెంటు పోతుందా? 10 గంటలు మా దగ్గర కూడా కరెంటు పోయింది. పదే పోకుండా వచ్చుకుంటా పోతుంది వస్తుంది. ఇప్పుడు కూడా వార్తలు ఎప్పుడు పోతుందో తెలియదు. కరెంట్ ఎందుకు బంద్ చేస్తున్నా కూడా అర్థమవుతలేదు. ఎందుకు బంద్ చేస్తున్నావే అంటే ఏమనంటే లైన్లు రిపేర్ చేస్తున్నాం అంటుండు. మరి ఏ సాబ్ మరి లైన్లు రిపేర్ చేస్తుండా మరి ఇంకెవరికన్నా రిపేర్కి ఇచ్చిండో అర్థమవుతలేదు. మరి కరెంటు పోతుంది వస్తుంది. మరి అంతర్జాతీయంగా హైదరాబాదు ప్రతిష్టకు ఇక మసక మా రాష్ట్ర ప్రభుత్వ ఇక దుర్మార్గపు చర్యల వల్లే ఈ దుస్థితి. మేం నగరాన్ని ఇక పవర్ ఐలాండ్గా మార్చాం. ఇప్పుడు రియల్ వ్యాపారం ఐటీ రంగం కుదేలైంది. ఇక చదరపు అడుగుకు 75 సీఎంకు కప్పం. చదరపు అడుగుకు రూపాయలు 75 సీఎంకు కప్పం. అందుకే 5 నెలలుగా హెచ్ఎండిఏ అనుమతులు బంద్. ఇక ఊపిరి ఉన్నంత వరకు రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడతా. నేను అరెస్టులు జైళ్లకు భయపడే రకం కాదు. ఇక మోదీ చెప్పిన అచ్చేదిన్ పోయి ఇక సచ్చే దినం వచ్చింది. మోదీ చెప్పిన అచ్చే దినం పోయి సచ్చే దినం వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఇక దుండిగల్, నర్సాపూర్, పటాన్చేరులో రోడ్ షోలో మాట్లాడుతున్నటువంటి కేసీఆర్. ఒకసారి సాక్షిలో చూద్దాం ఏం వార్తలు వచ్చినాయి. సాక్షి కూడా చాలా రోజులైంది మన సాక్షిలో చూడక వార్తలు. ఇక బీజేపీ మళ్ళీ వస్తే హైదరాబాదు యూటీనే. బీజేపీకి ఇట్లా మళ్ళీ వస్తే హైదరాబాదు యూటీనే అయిపోతుందంట. ఢిల్లీ నుంచి హైదరాబాద్ను పాలించే కుట్ర అమలు చేస్తారు. ఢిల్లీ నుంచే హైదరాబాద్ను పాలించే కుట్ర అమలు చేస్తారట. రిజర్వేషన్ల అమలు బీజేపీకి ఇష్టం లేదు. అందుకే కుల గణనకు ఒప్పుకోవట్లేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తొలగిస్తారు. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది. అందుకే కేసీఆర్ దిగజారిపోయారు. కరెంటు ఉందో లేదో వైర్లను పట్టుకొని చూస్తే అర్థమవుతుందని వ్యాఖ్య. కరెంటు ఉన్నదో లేదో వైర్లను పట్టుకొని చూడడం ఎందుకు? రైతులను అడిగితే తెలుస్తుంది కదా కరెంటు ఉంటుందా పోతుందా అనేది. నేను చెప్తా కరెంటు ఉంటుందా పోతుందా అని. ఇకపోతే దక్షిణ భారతీయులు ఆఫ్రికన్ల కనిపిస్తారా? ఈశాన్య ప్రాంతాల ప్రజలు ఇక చైనీయుల్లా ఉంటారు. పశ్చిమ ప్రాంతాల జనం అరబ్బుల్లాగా, ఉత్తరాది ప్రజలు ఇక శ్వేత జాతీయుల్లాగా ఉంటారు. ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శ్యామ్ ఇక పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు. ఇక ఆర్ఆర్ ట్యాక్స్ 1000 కోట్లు. సగం రాష్ట్రంలోని 6కు, సగం ఢిల్లీలోని 6కు పంపకం. ఇక వేములవాడ వరంగల్ బీజేపీ సభలో మొత్తానికి మోదీ చెప్తాడు రాష్ట్రంలోని 6 డబ్బులు తీసుకుపోతాడట. సగం ఈడ సగం ఢిల్లీకి. కేసీఆర్ చూడురియో కేసీఆర్ సభకి జనాలు చూడురియో జనాలు ఏంది ఇది జనాలు ఈ జనాలను చూస్తేనే అమ్మ ఉచ్చబడాలి. ఒక్కొక్కరికి ప్రతిపక్షములకు ఉచ్చబడాలి, చుచ్చుబడాలి ఈ జనాలను చూస్తేనే. ప్రతి స్కీమ్లో కొండి తొండి. కాంగ్రెస్ సర్కార్పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్. హామీల అమల్లో పూర్తిగా విఫలమైంది. అబద్ధాలు చెప్పడం ఆ పార్టీకి పరిపాటిగా మారిపోయింది. ఏం అమలు చేయలే. బుధవారం రాత్రి మెదక్ జిల్లా నర్సాపూర్ నిర్వహించిన రోడ్ షోకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం జనాలు రా నాయన, ఈ జనాలు మళ్ళా మొదలైపోయారు. ఇక గోడ కూలి 2 రోజులు మోస్తారు వర్షాలు, ఇంకా 2 రోజులు భారీగా వర్షాలు ఉన్నాయట. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్. బుధవారం సగటున 1.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. అత్యధికంగా బాచుపల్లిలో ఇక 10.8 సెంటీమీటర్ల వర్షం. రాష్ట్రంలో తగ్గినటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు. మొత్తానికి ఎండ వేడి తగ్గిపోయింది. ఇక వర్షాలు ముమ్మరంగా ఇంకొక 2 రోజులు పడతాయట. యాదాద్రి భువనగిరి జిల్లా ఇక భూదాన్ పోచంపల్లి మండలం మెయిన్ రోడ్డు పైన ధర్నా చేస్తున్నటువంటి రైతులు 10 ఏళ్ళు సీఎంగా చేసిన ఓట్లకు రాముడే దిక్క. 10 ఏళ్ళు పీఎంగా చేసినటువంటి ఓట్లకు రాముడే దిక్క. ప్రధానిపై మంత్రి కోమటిరెడ్డి ధ్వజం. ప్రధాని పైన కోమటిరెడ్డి మాట్లాడుతుండు. ధాన్యం కొనాలి రోడ్డెక్కి ధర్నా చేసిన అన్నదాతలు. ధాన్యం కొనాలని రోడ్డెక్కి ధాన్యం కొంటలేరట. నీ అవ్వ
ఏం కాంగ్రెస్ ప్రభుత్వం రా నాయన, తీసుకొచ్చుకొని నెత్తి మీద ఓ పెద్ద రాయిని పెట్టుకున్నట్టు అయిపోయింది. ఇక రైతులు రోడ్డు ఎక్కి ధర్నా చేయబట్టిరి. ఎప్పుడు చూసినా కష్టమే. అటు వడ్లు ఎండిపాయే, వరిసేనులు ఎండిపాయే, వానొచ్చి సగం తడిసిపాయే. ఇప్పుడు రోడ్లెక్కి కొనాలని మళ్ళా ధర్నా కూర్చుంది. ఇక ఎప్పుడు అలా బతుకులు బాగుపడాలి? బీజేపీ గెలిస్తే నియంత పాలనే. నిజామాబాద్ ఆర్మూర్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. రాజ్యాంగంలో మార్పులు, రిజర్వేషన్ల రద్దుకు. ఈ రిజర్వేషన్లు దొరికించుకున్నారు నాయన. రాజ్యాంగం మారుస్తాడు, రిజర్వేషన్లు మారుస్తాడు. ఇగో ఇది పెద్ద వెపన్. ఇగో దీన్ని పట్టుకొనే మొత్తం ఇవాళ రాష్ట్రంలో చెలరేగిపోతుందంటే రిజర్వేషన్లు. మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగు, మన్ను మశానము వగేరగా ఫోన్ ట్యాపింగ్ ముచ్చట మొత్తం పతక లేకుండా పోయింది. ఇక రిజర్వేషన్లను పట్టుకున్నారు. వరంగల్ ఇక ట్రయాంగిల్. తండ్రి తోడు పార్టీ బలమే గెలుస్తుందన్న ధీమాలో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య. అబ్బా, ఈ కడియం కావ్య ఎందుకు ఇట్లా తయారైనరు ఏమో, వాళ్ళకు అసలు బుద్ధి జ్ఞానం లేకుండా అయిపోయింది. కడియంకి అయితే అసలు ముసలాయన అయిపోయిండు. ఏజ్ అంతగానం పడింది. కేసీఆర్ను కాదని పక్క పార్టీకి వచ్చి ఏం సాధిద్దాం అనుకుంటుండో ఏమో ముసలియాలకు. మోదీ చరిష్మా ఇక కలిసి వస్తుందని ఆరూరి రమేష్ ఆశాభావం. కేసీఆర్ చేసిన అభివృద్ధి గెలుస్తుందని కూడా సుధీర్ కుమార్ ఆశ. ఇవి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి